ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కోటేస్తే మనకింత మేలు జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. నేను చెప్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మీరు నవీన్ గెలిపించుకోండి. ఎట్లన్నా చేసి నవీన్ గెలిపిస్తే ఏమవుతుంది అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోయి కొట్లాడి ఇన్ని తీసుకొస్తాడు. మీకు ఏమైనా కావాలంటే పట్టు చీరలు పెట్టిండు, పట్టు చీరలు పెట్టిండు రాఖీ పండుగకు మీ అందరికి మున్సిపల్ వాళ్ళకా అందరికి. గర్భిణీ శరీరంలోకేమో శ్రీమంతం చేపించిండు. ఓకే, అలా ఫ్యామిలీతో మంచి వాళ్ళు బాబు పేదోళ్ళకి అయితే మంచిగానే చూస్తాడు. ఆ బాబును గెలిపిస్తాం మేము, కానీ కాకపోతే కొంచెం మమ్మల్ని పట్టించుకుంటే బాగా బరాబరి పట్టించుకుంటారు. ఇప్పుడు అప్పుడే మాకు భోజనం పెట్టి ఇప్పుడు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ప్రభుత్వం ఉన్నోని వల్ల అవుతుంది. ప్రభుత్వంలో లేని కోటేసి కూడా లాభం లేదు. 8 ఓట్లు ఉన్నాయి. 8 ఓట్లు 8 అదే జర్రీసార్ అమ్మ నేను అదే మాట్లాడుకుంటున్నాము. చేస్తే మా నవీన బాబు అది ఫిలిం నగర్ అని మళ్ళీ అక్కడ ఓట్లు వేయాలన్నా అందరికీ ఫిలిం నగర్ కూడా దీనికే వస్తాయి కొన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం ఉన్న వాళ్ళకి కోటేస్తేనే లాభము, ప్రభుత్వం లేని కోటేస్తే లాభం లేకుంటుంది. వీళ్ళ దగ్గర మనసు ఉంది, పెట్టే గుణం ఉంది. నేను మ్యారేజ్ పోలీస్ లైన్లోనే అయింది కదా నాన్న. ఓ ఇది పెద్ద అండీలు సినిమా యాక్టర్లవి వచ్చారు, వినలేకపోయినా మళ్ళీ మాకు పైసే. కొందరు ఆయన మీద రౌడీ అని ఇదే అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మీరు నమ్మకండి. ఎందుకంటే రౌడీ అని చెప్తున్నారు. మరి కేసీఆర్ వాళ్ళ బిడ్డ పెళ్లికి పైసలు కావాలంటే ఇదే నవీన్ యాదవ్ వాళ్ళ నాయన దగ్గర వచ్చి అడగపోయిండు. చూడు అప్పుడు అట్లా అడగపోయిండు. అప్పుడు ఆయనతో కారు కొనిపిస్తున్నాడు. వయసులు ఉన్నప్పుడు రౌడీగా ఉండేనంట, కానీ ఇప్పుడు లేదు. ఆయన మంచి పాపం, మంచి మనసులు. పేదవాళ్ళని కూడా ఆదుకుంటారు కదా, పేదవాళ్ళని ఆదుకుంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చితే ఇంటికి పోతే 1000 రూపాయలు ఇస్తారు. ఇది ఒకటి బాగుంది అలా గుణాలు. వాళ్ళు ఇచ్చినందుకే మురుస్తలే. ఆ సమయానికి 1 రూపాయి ఇచ్చేటోళ్ళు మాకు దొరకాలిగా. ఇంటికి పోతాం మేము. అది ఆడ ఇప్పుడు ఇక్కడ ఆఫీసు, అప్పుడేమో ఇక్కడ సైడ్ పోయి ఉండే పైకి. ఎవరు ఏం చేసినా బీఆర్ఎస్ వాడు వచ్చినా బీజేపీ వాడు వచ్చినా పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకోండి వద్దన. మన దగ్గరికి వెళ్ళి దోసుకున్న పైసలు ఉన్నాయి, కానీ ఓటు మాత్రం ఈసారి నవీన్ యాదవ్కి వేయండి. నవీన్ యాదవ్ ఎందుకంటే పేదల కోసం పనిచేస్తాడు, యువకుడు, ఉరుకులాడతాడు, కొట్లాడతాడు, ముఖ్యమంత్రి దగ్గర పోయి అడిగి తీసుకొస్తాడు. ఏమన్నా అనుకో, నా కొడుకులు ఇవి నీకు దాచాడు చిన్నేజీలే వేసిన. నేను ఒకటే అంటున్నా, ఈ బాబుకి గెలిస్తే నాకు ఆడ కరెంటుది నంబర్ ఇస్తలేరు నాన్న. ఓకే, ఏడా కర్మగట్టు గాయత్రి నగర్ మా ఇల్లు ఉంది ఆడ. ఈడనేమో అమ్మ ఒక రూమ్ ఇచ్చింది మా ఆయన చచ్చిపోయినాక. ఓకే, డ్యూటీ ఉంది బిడ్డ ఉండని. ఏం నా కొడుకులు అదే అంటారు, అమ్మ నాకు గెలిస్తే సార్ గెలిస్తే పోయి అడగాలి. ఉత్తప్పుడు పోయి అడిగిన, అడిగితే అలా బాబాయ్లని అడిగిన. ఇక్కడ వాకింగ్కి వస్తారు, అడిగితే దేవుని దయతోని మా కొడుకు చేపిస్తాడమ్మా అని అన్నారు. చేపిస్తా పిల్ల తరాన ఖచ్చితంగా ఆయన కొట్లాడతాడు. సార్ కూడా ఎంట ఉన్నాడు, మద్దతు ఉన్నది, ప్రభుత్వం ఉంది. ఈసారి అయితే నవీన్ యాదవ్కు మీరు మద్దతు చేయండి నామా, ఖచ్చితంగా మద్దతు చేయలే. రైట్ అమ్మా. ఎందుకను మంచి మనిషి. చీరలు ఇచ్చేటప్పుడు అన్నాడు, అది రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు చేపిస్తా. మళ్ళీ రేషన్ కార్డులు అయితే వచ్చినాయా లేదా అమ్మా మీరు చెప్పండి. అందరికి రేషన్ కార్డు ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా లేదా? సన్న బియ్యం తింటున్నాం, మంచిగా ఉన్నాయి బియ్యం కూడా. బియ్యం మంచిగా మరి కొన్ని ప్రభుత్వం ఇలా ఏం చేయాలన్నా ప్రభుత్వమే చేయలే. మనకు మంచి చేయాలన్నా ప్రభుత్వమే, చెడు చేయాలన్నా ప్రభుత్వమే. కేసీఆర్ ఇప్పుడు ఆయన ఓడిపోయాడు, ఆయన చేసి ఏం చేస్తాడు చెప్పు? ఆయన ఏం చేయడు. నామ ఈసారి అయితే గెలిపిండి ఒక్కసారి. ఈసారి మొన్న ఈడ మీటింగ్ అయింది, కానీ 6 గంటల దాకా ఉన్నాం, వెళ్ళిపోయినాం. ఎప్పుడు వచ్చిండేమో, ఆయన లేట్గా వచ్చిండు సారు. మీరైతే మద్దతు చేయండి అందరు కలిసి. మేమైతే ఊడ్చేటోళ్ళం అనుకున్నాం, ఈయననే కావాలి అని. సరే అమ్మా. ఆయన గుణము మాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు నాన్న. 27 సంవత్సరాలు మూడో వాటి మేము అట్లా తెలుసు మాకు. ఓకే అమ్మా, రైట్, వస్తా.